అథ్లెట్స్ కు జిల్లా విశేష ఆదరణ లభిస్తుందని గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి కోరెడ్డి పార్థసారథి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో శుక్రవారం అథ్లెట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్ అథ్లెటిక్ ఎంపిక పోటీలు నిర్వహించారు. కార్యక్రమ ముఖ్య అతిథులు జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. అంతకుముందు పలువురు చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అదేవిధంగా విజయస్ అకాడమీ ద్వారా క్రీడా పరికరాలను అందజేశారు. అథ్లెటిక్స్ కార్యదర్శి రాజేష్, పెటా సంఘం కార్యదర్శి స్వామి, ఎస్డిఎఫ్ కార్యదర్శి కాంతారావు, సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన క్రీడల అభివృద్ధి కోరెడ్డి పార్థసారథి మాట్లాడుతూ, గతంలో అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తే చాలా తక్కువ మంది క్రీడాకారులు వచ్చేవారని, కానీ ప్రస్తుత పరిస్థితి మారిందన్నారు. పోటీల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో పిల్లలు రావడం అందరం ఆహ్వానించదగ్గ పరిణామమని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో అథ్లెటిక్స్కు 9 ఛాంపియన్షిప్స్ వచ్చాయని పేర్కొన్నారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లాలో అత్యంత వేగంగా ఆదరణ పొందుతుంది అథ్లెటిక్స్. ఇదివరకు ఈ సబ్ జూనియర్స్ ఏదైతే 12 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపల పిల్లలకు ఉంటుందో అప్పుడు మేము కండక్ట్ చేసే పేపర్ స్టేట్మెంట్ ఇస్తే 10-12 మంది కూడా వచ్చేవారు కాదు. ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో రావడమే రోజు రోజుకు అథ్లెటిక్స్ జనాదరణ పొందుతున్నదానికి కారణం. దీని వెనుక మన అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రటరీ గారు కృషి ఎంతో ఉంది. వారు నిరంతరం అథ్లెటిక్స్ కోసం సంవత్సరానికి ఒక 15-12 టోర్నమెంట్లు నిర్వహిస్తూ రాష్ట్ర స్థాయికి క్రమం తప్పకుండా పంపి రాష్ట్ర స్థాయిలో 9 సార్లు ఛాంపియన్గా మనం నిలిచామంటే అది జోక్ కాదు, చాలా పెద్ద విషయం. సో ఇలాంటి అథ్లెటిక్స్లో మీరంతా కూడా రోజు ఏదో టైంపాస్ వచ్చినట్టు కాకుండా డైలీ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మనం అనుకున్న విజయాలను చేరుకోగలుగుతామని చెప్పేసి తెలియజేస్తూ, ముఖ్యంగా నేను మా రచన గారికి అదేవిధంగా అఖిలేష్ తమ్ముడికి కోరేది ఏంటంటే, మీ దగ్గర మంచి పీఈటీ మీకు వచ్చాడు,